అని చెప్తారా ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇస్తే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు ఇస్తామని వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే రోడ్ల మీదనో ధర్నా చేయడమో, రస్తారోకో చేయడమో, మంత్రులను కలవడమో ఏదో ఒకటి వాళ్ళ సాధ్యమైనంత మట్టుకు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు బయటికి రారు కదా. నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలే? అదే పక్క రాష్ట్రంలో 4 పోస్టులు ఖాళీ ఉంటాయి కదా, 4 పోస్టులో కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాడు. వీళ్ళ మన తెలంగాణలో చాలా ఉన్నాయి, లక్షల కొలువులు ఉన్నాయి. అదే ఒక టీచింగ్ డిపార్ట్మెంట్లోనే 50,000 కొలువులు ఖాళీ ఉంటాయి. ఓన్లీ టీచింగ్ డిపార్ట్మెంట్లోనే కొలువులు ఫిలప్ చేస్తలేడు. ఫిలప్ చేస్తే నిరుద్యోగులు బయటికి రారు కదా. ఎవరు నోటిఫికేషన్ చేస్తే ఎవరు దాడు చదువుకుంటాడు. అప్పుడు ఇంకా ఫ్యాషన్గా మన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దనేసి ధర్నా చేస్తున్నారు అనేసి అంటున్నాడు కదా. ఇది ఎవరు వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పిరా, లేకపోతే ఏదైనా వీడియో క్లిప్ ఉందా అది చూపించి మాట్లాడండి. వాళ్ళు అసలైన నిరుద్యోగులా కాదా? నిరుద్యోగులు అయితే మేమే ఉరిదీస్తాం వాళ్ళని, లేదా నువ్వన్నా ఉరిదీసే సత్తా నీలో ఉందా, దమ్ము ఉందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధం మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను? ఒక సీఎం పదవి హోదాలో ఉండి అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు. దొంగచాటుగా ఓయూ క్యాంపస్కి బందోబస్తు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. నువ్వు కొలువులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే నువ్వే దర్జాగా వస్తావు కదా ఓయూ క్యాంపస్కి. ఎందుకు ఆ రోజు భయపడగొట్టు వచ్చినావు నువ్వు? అంతమంది బందోబస్తుల తర్వాత నిరుద్యోగులు ఎవరు లేకుండా, స్టూడెంట్స్ లేకుండా నువ్వు ఆ రోజు క్యాంపస్కి వచ్చినావంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ద్వారానే కదా నువ్వు భయపడి ఆ రోజు బందోబస్తు పెట్టుకొని వచ్చినావు. ఎందుకు భయపడ్డావు ఆ రోజు? భయం లేకుండా రానికి దమ్ముంటే నోటిఫికేషన్స్ ఇయ్యో, ఏమైతుంది? ఏడా నోటిఫికేషన్స్ ఇయ్యమను, దమ్ము లేదా? సీఎం పదవి అయితే ఇంకో 15 సంవత్సరాలు నేను చేస్తా అన్న అపోహలలో ఉన్నావు నువ్వు. నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే నువ్వు జస్ట్ ఇంతకుముందు ఎలక్షన్లో గెలిచింది జస్ట్ 2.5. అంటే నిరుద్యోగుల ఓట్లు, నిరుద్యోగులు తిరగడం వల్లనే నువ్వు గెలిచినావు. అది మర్చిపోతున్నావు. నిరుద్యోగుల ద్వారా గెలిచినని ఫస్ట్ సభలలో నువ్వు చెప్పినావు, కానీ దాని తర్వాత నువ్వు నిరుద్యోగుల గురించి మర్చిపోయినావు. నువ్వు నిరుద్యోగులు ఏంటో చూపిస్తాం నీకు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడడం వల్ల కాంగ్రెస్ వచ్చిందంటారు. అది వాళ్ళకు బాగా తెలుసు భయ్య. ఇంతకుముందు గెలవాలే మరి, ఇప్పుడు గెలవాలే మరి. ఇప్పుడు గెలువమను. బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీహిల్స్లో, ఇప్పుడు గెలువమను. అదే గెలువమను, చూద్దాము. సత్తా ఉంది కదా, నమ్మకం ఉంది కదా, కార్యకర్తల దమ్ము ఉంది కదా, గెలువమను. ఏం చెప్తారు బ్రదర్? అంటే చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకు. 420 హామీలు ఇచ్చి 420 అంటేనే దొంగ. ఆ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెట్టేట ముంచింది నిరుద్యోగులని. అటు విలేజ్లలో అయితే యూరియా కోసం రోడ్ ఎక్కి యూరియా కోసం కొట్లాడుతున్నారు రైతులు. అదే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే నిరుద్యోగులేమో ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. ఇది మీ ప్రజాపాలనలో ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. ప్రజాపాలన అంటే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎక్కడ చూసినా ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉన్నది. మీ పార్టీలోనే మీ మంత్రులకే సఖ్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వీళ్ళు గొడవలు అవుతున్నది. మీకు అండర్స్టాండింగే లేదు. నువ్వు స్వచ్ఛమైన పాలన ఎలా అందిస్తావు, ప్రజాపాలన ఎలా అందిస్తావు అది చెప్పు. ఏడా తీసుకొచ్చాడు? చూస్తున్నారు కదా, జనాలు చూస్తూనే ఉన్నారు. జనాలకు కన్ను మూసుకోపోలేవు. జనాలు అందరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకంటూ టైం సందర్భం వస్తుంది, అప్పుడు వాళ్ళ దమ్మేంటో వాళ్ళు చూపిస్తారు. హోరాహోరీగా సాగుతుంది అది. ఎవరైనా సరే, ప్రధాన పార్టీలైనా సరే, నిరుద్యోగులైనా సరే, ఎవరైనా హోరాహోరీగా సాగుతాయి. చెప్పండి బ్రదర్, నిరుద్యోగ బాకీ కార్డు కాంగ్రెస్ ఇచ్చిన హామీల పైన ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీని ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచు అన్న? ఫస్ట్ థింగ్ జై తెలంగాణ. ఇక్కడ ఇప్పుడు మనకు కొత్తగా నోటిఫికేషన్స్ ఏం లేవు అన్న. ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇవి పాతవి నోటిఫికేషన్స్. బేసిక్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఆ జాబ్స్ వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం కొత్తగా వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏం లేవు. ఆ పాతవి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఉన్నా, గ్రూప్ 2 ఉన్నా, వాళ్ళు గ్రూప్ 1లో ఉన్నారు, వాళ్ళు యాడ్ చేసిన పోస్టులు 63. గ్రూప్ 2 ఉన్నాయి, వాళ్ళు యాడ్ చేసిన ఏం యాడ్ పోస్టులు యాడ్ చేయలేవు. ఇవన్నీ పాత నోటిఫికేషన్లు, పాత ముందటి నుంచి ఫిల్ చేద్దామనే ప్లాన్ థాట్స్, అంతేగాని కొత్తవి ఏం లేవు. సో ఇక్కడ కొత్తవి ఏం లేవు, ఫిల్లింగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైతుంది, ఇప్పుడు మెయిన్ పర్టికులర్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ నేను ఇక్కడ గ్రూప్ 1 ద వే ఎగ్జామ్ జరిగింది అనేది
చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మాకు. ఆ క్వశ్చన్స్ నాకు క్లారిటీ లేదు, గవర్నమెంట్ నుంచి లేదు, ఏం లేదు. అసలు ఏం క్లారిటీ లేకుండా ఎక్స్ట్రా మెంబర్స్ ఎట్లా వచ్చినారు, ఎవాల్యుయేషన్ గురించి క్లారిటీ లేదు. మీరు కోర్టులో సబ్మిట్ చేసే కౌంటర్ అఫిడేవిట్స్కి మీరు లాయర్స్కి 50 లక్షలు పెట్టి లాయర్స్కి పెట్టాల్సిన అవసరం ఏమున్నది. అట్లా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు ఆన్సర్ లేదు. గత ప్రభుత్వంలో గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. కాంగ్రెస్ వచ్చినాక పారదర్శకంగా అంటే ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా నిర్వహించినాం, నియామక పత్రాలు కూడా ఇచ్చినాం, మా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. గ్రూప్ 1లో మీకు ఏమనుమానాలు? పేపర్ మనం ఇది మేము గ్రూప్ 1 మూడోసారి రాసినాం. రిజల్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఒక లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చి పెట్టారు. సో ఫస్ట్ టైం ఏమైంది, పేపర్ లీక్ అయిందని పెట్టారు, క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని క్యాన్సిల్ చేసింది. సెకండ్ టైం ఏమైంది, గవర్నమెంట్ బేసిక్గా ఫింగర్ ప్రింట్ అంటే బేసిక్గా ఇవన్నీ తీసుకోలేదు, బయోమెట్రిక్స్ తీసుకోలేదని కోర్టు వాళ్ళు అది క్యాన్సిల్ చేసింది. అంటే వీళ్ళు ఇక్కడ ఏమైంది, ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది పాటించింది ప్రీవియస్ గవర్నమెంట్. ట్రాన్స్పరెన్సీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పాటించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పాటించలేదు అంటే ఇన్ని ఇష్యూస్ మేము చెప్తున్నాం. ఎక్స్ట్రా మెంబర్స్ ఎట్లా వచ్చారు, మీకు ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ ఆన్ ఎట్లయింది, దానికి ఏమైనా మీరు సమాధానం చెప్పగలుగుతారా? సమాధానం చెప్పండి. మీరు ఏమంటారు, అంటే మీరు కోర్టులో సబ్మిట్ చేసిన దానికి ఏంది, ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది యాడ్ అవుతారు కదా, అక్కడ కూడా అన్న అది ఎలక్షన్ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అన్న. కొన్ని కోట్ల మంది ఇప్పుడు తెలంగాణలో లిటరల్గా తెలంగాణ పాపులేషన్ అంతా ఓటింగ్కి పోతుంది. కొంచెం నంబర్స్ వేరియేషన్ అవుతున్నాయంటే ఒప్పుకోవచ్చు అన్న. మేము రాసింది మెయిన్స్ రాసింది 21,000 మెంబర్స్. 20,000 మెంబర్స్కి మీరు కరెక్ట్గా నంబర్ ఇవ్వలేకపోతే ఎట్లా? ఆ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉన్నట్టు? మీరు ఎవాల్యుయేషన్ జరిగిన ప్రాసెస్ మీద ఎవాల్యుయేషన్ మీరు ప్రైవేట్ లెక్చరర్స్ కరెక్షన్ చేయించారు, అది ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? అక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్సింగ్ ఉంది. ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రిజల్ట్ ఫైనల్ లిస్ట్ ఉంది, రాత్రి 12:30కి వదలాల్సిన అవసరం ఏముంది? కోర్టులో ఆల్రెడీ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ పెండింగ్ ఉంది, డివిజన్ బెంచ్ మొత్తం హియరింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు అప్పటికప్పుడు ఫైనల్ లిస్ట్ ఇచ్చేసి రెక్లు ఇచ్చారు, అది రాత్రి 12:30కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ రాకపోయి కదా? మేము ఎందుకు బయటకు వస్తాం? ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా గవర్నమెంట్ అక్కడ అసలు ట్రాన్స్పరెన్సీ కరెక్ట్ వాళ్ళు పారదర్శకత అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అన్నీ ఉంటే మేము ఇంత రావాల్సిన అవసరం లేదు మాకు. ఇంకో అంశం నడుస్తుంది, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారనే చర్చ సాగుతుంది సోషల్ మీడియాలో. సో మీరు ఒక ఆస్పిరెంట్గా ఏం చెప్తారు? కావచ్చు అన్న, ఎందుకంటే ప్రజెంట్గా ఇవన్నీ ఇప్పుడు మా అనుమానాలు అంటే కావచ్చు, అది కూడా జరగచ్చు. ఇప్పుడు చాలా మంది ఉన్నాయి, ఇప్పుడు కొంతమందికి ఉన్నారు వాళ్ళు బయటికి ఇంకా రావట్లేదు. కొంతమంది డీటెయిల్స్ ఏమి, ఇప్పుడు 11 మెంబర్స్ డీటెయిల్స్, ఇప్పుడు 17 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏం బయటికి రావట్లేదు. వాళ్ళు ఎవరు ఉన్నారు, ESP. సో అవునా అన్న, పక్కా మైట్ బి జరగచ్చు. జరిగింది అని మన ప్రూఫ్ లేదు, బట్ అది జరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. బికాస్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ఇక్కడే మెయింటైన్ చేస్తలేరు. ట్రాన్స్పరెన్సీ వాళ్ళు మీకు ఇస్తలేరు కాబట్టి, మెన్షన్ చేస్తలేరు, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చూపిస్తలేరు కాబట్టి ఆ ఇష్యూ ఉందని నాకు నమ్మొచ్చు. ఒకటే ఇక్కడ ఉన్న ఇష్యూస్ మీరు ఇక్కడ ఉన్నది కొంచెం మా సైడ్ నుంచి అందరు వినండి. మా లిటరల్గా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వినండి. మెయిన్ గ్రూప్ 1 పర్టికులర్గా గ్రూప్ 1 ఇష్యూ ఏముంది, మెయిన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ వినండి. డివిజన్ బెంచ్ వాళ్ళు మొత్తం మా ఫైనల్ ఆర్డర్ వరకు ఆగండి, అది ఆగి ఉండండి, డిసిషన్ తీసుకోండి. కానీ అది అపాజిట్గా డిసిషన్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి.